హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ప్యాషన్. ఈరోజు నాటుకోడి కూర ఎలా వండాలో నా స్టైల్లో చూద్దామా. నాటుకోడి కూర ప్రాసెస్ కొంచెం లెందీగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక స్పెషల్ టేస్ట్ అనే చెప్పొచ్చు. చూద్దాం ఎలా చేయాలో. నేను 1 కేజీకి ఎక్కువే ఉన్న నాటుకోడి కూరని ఇలా పీసెస్గా కట్ చేయించాను. ఇలా ఉంటుందండి. వీటిని నిప్పుల పైన కోడిని కాల్చి పీసెస్గా ఇలా కట్ చేస్తారు, అందుకే టేస్ట్ వేరే ఉంటుంది ఈ కర్రీది. కట్ చేసిన నాటుకోడి కూర పీసెస్ని నేను నీట్గా కడిగి పక్కనుంచుకున్నా. కర్రీకి కావలసిన మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. దీని కొరకు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 10 లవంగాలను, అరచెక్క దాల్చిన చెక్కను, 1.5 టేబుల్ స్పూను కొబ్బరి పొడి, కొబ్బరిని కూడా తీసుకోవచ్చు అండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది. 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని, 1 టేబుల్ స్పూను గసగసాలను కూడా వేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్కి కలర్ చేంజ్ అయ్యాక వాటిని స్టవ్ ఆర్పేసి పక్క నుంచి చల్లార్చుకోవాలి. ఈలోగా మనము ఒక కడాయిని తీసుకొని, కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నాకు 1 కేజీకి పైనే ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్ని కూడా ఆయిల్లో వేసి కలుపుతూ ఆనియన్ కొంచెం గోల్డ్ బ్రౌన్లోకి మారాక కడిగి పక్కనుంచుకున్న నాటుకోడి కూర ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకడానికి సరిపడేంత 1 టీ స్పూను సాల్ట్ను కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకున్నాక 4-5 పచ్చిమిర్చిని మధ్యలోకి 2గా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు వదిలేయాలి. ఈలోగా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ముక్కలన్నింటికి పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నాటుకోడి చికెను కొంచెం టైం పడుతుందండి. టైం టేకెన్ ప్రాసెస్. బాగా ఉడికించుకుంటేనే ముక్క తొందరగా ఉడుకుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టేబుల్ స్పూను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకుంటున్నా. కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు బాగా తొందరగా ఉడకడానికి వేడి వాటర్ని తీసుకోవాలండి. ముక్కలన్నీ మునిగేలాగా వేడి వాటర్ని పోసి కలిపి మీడియం ఫ్లేమ్లో మంటనుంచుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి అవి కూడా వేస్తున్నా నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చండి. దీనివల్లే అసలైన టేస్ట్ వస్తుంది.
10-15 వెల్లుల్లి పొట్టు తీసి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. వెల్లుల్లి ముద్ద వేశాక మూత పెట్టి మరొక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంటనుంచుకొని ఉడికించుకోవాలి. ముక్క మెత్తబడింది అనుకున్నాక ఆయిల్ ఇలా పైకి వస్తుందండి. అప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగును వేసి ఒకసారి ఫైనల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. నాటుకోడి కూర ఉడకడానికి టైం పడుతుంది. దాని కొరకు మీరు సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ అయ్యాక కర్రీని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి బగారా రైస్లోకి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి, అద్దుతుంది టేస్ట్. రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది. పూరి, చపాతీ మీరు దేంట్లో అయినా తినొచ్చు. ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్ఎన్ ప్యాషన్.